వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈ వీడియో మాత్రం చాలా ఇంపార్టెంట్ వీడియో. మీరు ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయొచ్చు ఈ వీడియోని. పక్కా మీరే షేర్ చేస్తారు. ఇంకా చాలామంది అంటే అవేర్నెస్ పెరిగిపోవడం వల్ల ఇంకా చాలామంది గ్రూప్స్ అనేటువంటి వాటికి ప్రిపేర్ అవుదాము అని చెప్పేసి చాలామంది వచ్చారు. అండ్ ఇప్పుడు మనం రాసిన గ్రూప్ 1 నుంచి 2, 3, 4 ఇవన్నీ ఎగ్జామ్స్కి కూడా ముఖ్యంగా గ్రూప్ 1 లాంటి పెద్ద ఎగ్జామ్కి చాలామంది రిజైన్ చేసి చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లనే ఫస్ట్ టైం లీవ్ పెట్టుకొని మళ్ళీ ఆ లీవ్స్ అన్నీ వేస్ట్ అయిపోయి మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యి మళ్ళీ సెకండ్ టైంకి లీవ్ పెట్టుకొని థర్డ్ టైంకి కూడా లీవ్ తీసుకొని ప్రిలిమ్స్ పాస్ అయ్యాక మళ్ళీ మెయిన్స్కి కూడా ఒక 1 మంత్ 2 మంత్స్ లీవ్ తీసుకొని చాలామంది స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. నాకు కూడా చాలామంది తెలుసు అనమాట. నా ఫ్రెండ్స్ చాలామంది గ్రూప్ 1 మెయిన్స్ రాశారు నాతో పాటు. సో వాళ్ళు కూడా లీవ్ తీసుకొని మరీ చదివినాము అండ్ లీవ్ దొరకక ఇంకా చాలా కష్టాలు పడ్డారనమాట. సో ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఒకటేనండి. మనకు తెలిసింది అంటే కాయిన్కి ఎప్పుడు వన్ సైడే చూస్తాం, మనం సెకండ్ సైడ్ కూడా చూడాలి అని అంటారు కదా. సో గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం నేను చెప్పే సజెషన్ ఏంటిదంటే డోంట్ రిలే కంప్లీట్లీ ఆన్ ఎగ్జామ్స్ అనమాట. అంటే ఇప్పుడు నేను ప్రిపేర్ అవుతున్నాను అండ్ ఇంకా ఒక 2-3 ఇయర్స్ నేను దీని మీదనే కూర్చుంటాను, ఎగ్జామ్ వచ్చే వరకు కూర్చుంటాను అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ నన్ను అడిగితే మాత్రం గ్రూప్స్ అంటే కొంచెం అన్సర్టనిటీ అనేటువంటిది చాలా ఉంటుందండి. అంటే ఇది చూసారు కదా, మనం గ్రూప్ 4 ఎగ్జామ్ ఎప్పుడు రాసాము, లాస్ట్ ఇయర్ రాసాము, జాయిన్ అయిపోయారు. లాస్ట్ ఇయర్ కాదు, 2023లో రాసాం మనం. సో ఎంత టైం పట్టింది? సో అంటే 1.5 ఇయర్ పైన పట్టింది. మొన్న డిసెంబర్లో చాలామంది జాయిన్ అయ్యారు, కొంతమంది నవంబర్లో జాయిన్ అయ్యారు. సో చాలా టైం టేకింగ్, 1.5 ఇయర్ పైన పడుతుంది అనమాట. అంటే నోటిఫికేషన్ వచ్చి మనం ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ వచ్చి వెరిఫికేషన్ జరిగి ఫస్ట్ జిఆర్ఎల్ ఇచ్చి 1:3 ఇచ్చి వెరిఫికేషన్ ఇచ్చి జాయిన్ అవ్వడానికి మళ్ళీ ఇంకా చాలా ఇంటర్నల్గా చాలా ప్రొసీజర్ అనేటువంటిది జరుగుతుంది. సో ఇవన్నీ జరిగే టైంకి చాలా టైం పడుతుంది అనమాట. ఏ ఎగ్జామ్కైనా మనం మల్టిపుల్ ఎగ్జామ్స్ రాసాము అని అంటే మల్టిపుల్ ఎగ్జామ్స్ కోసం రాసి వాటి రిజల్ట్స్ కోసం వెయిట్ చేయడం అనేటువంటిది చాలా అంటే చాలా హెక్టిక్ అనమాట అది. సో నన్ను అడిగితే జాబ్ రిజైన్ చేసి అంటే ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత గ్రూప్ 1 లాంటి పెద్ద ఎగ్జామ్కి మెయిన్స్కి మాత్రము టైం తీసుకోవడంలో అందులో తప్పే లేదు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ కూడా రాశారు, వాళ్ళు ఇక్కడ ఎస్ఐ జాబ్ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా ప్రిలిమ్స్ పాస్ అయ్యాక మెయిన్స్కి మాత్రము లీవ్ తీసుకొని మరీ పెట్టారు. సో అట్లాంటి టైంలో మనం లీవ్ తీసుకోవాలి. సో ఉన్న జాబ్ని రిస్క్లో పెట్టి మాత్రము రిజైన్ చేసి కానీ అట్లా మాత్రం చదవద్దు. అండ్ 1 ఇయర్ కేటాయించడం అనేది ఓకే, కానీ ముఖ్యంగా బాయ్స్ అండి చాలామంది ఇప్పుడు ఫ్రెషర్స్ ఉన్నారనుకోండి. అంటే చాలామంది హైదరాబాద్లో అశోక్ నగర్లో ఇంకా కొన్ని ఏరియాస్ ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో ఓన్లీ స్పెషల్ గ్రూప్స్కి, ఐఏఎస్కి అంటే యూపీఎస్సీకి అన్నట్టుగా. సో అక్కడ కొన్ని సంవత్సరాల తరబడి ఉంటారనమాట. సో బెటర్ నా బెస్ట్ సజెషన్ ఏంటిదనంటే మీరు వేరే ఇంకేదన్నా జాబ్ చూసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్స్ అనేటువంటి ఎప్పుడు పడేది తెలీదు. సో నన్ను అడిగితే మాత్రం మీరు ఇంకొక ఆల్టర్నేట్ ఆప్షన్ అయితే చూసుకోండి. ఆల్టర్నేట్ ఆప్షన్ చూసుకుంటూనే టైం సెట్ చేసుకొని చదవండి. ఇన్ కేస్ ప్రిలిమ్స్ పాస్ అవుతున్నాము అంటే ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ అప్లయింగ్ ఫర్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాస్ అయ్యాక అప్పుడు ఖచ్చితంగా సెలవు ఇస్తారు, లీవ్ ఇస్తారు, ఒక 1 మంత్ 2 మంత్స్ లీవ్ ఇస్తారు. అంతెందుకండి, మన అనుదీప్ దురిశెట్టి సార్ లాస్ట్ అటెంప్ట్లో అంటే ఐఏఎస్ అయ్యారు కదా, 5th అటెంప్ట్లో ఫిఫ్త్ అనుకుంటా. సో తను అప్పుడు ఐఏఎస్ అయినప్పుడు దానికంటే ముందు తను ఐఆర్ఎస్లో అనమాట ఉండింది. సో తను ఐఆర్ఎస్ అనేటువంటి కూడా ఇట్స్ పెద్ద సర్వీస్, అది కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సర్వీసెస్ అనమాట, అంటే యూపీఎస్సీ కింద. సో అందులో ఆయన అంటే రోజులో 3 గంటలు అట్లా చదివేవాళ్ళు. సాటర్డే సండే కొంచెం స్ట్రెచ్ అయ్యేవారు అని చెప్పేసి ఆయన చాలా వీడియోస్లో చెప్పారు, ఇంటర్వ్యూస్లో సార్. సో జాబ్ చేసుకుంటూ కూడా చదవండి, కానీ వితౌట్ అంటే నేను దీని మీదనే కొన్ని సంవత్సరాలు మాత్రం వెచ్చిస్తా అంటే అది కరెక్ట్ అయితే కాదండి. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో ఇంకా కొన్ని పెద్ద పెద్ద ఎగ్జామ్స్ అంటే గ్రూప్ 1 అంటే ఇప్పుడు చూసారు కదా ఎన్ని గొడవలు, 3.5 ఇయర్స్ దాటింది, ఇంకా దానికి ఏ సొల్యూషన్ లేదు. 2022లో మార్చిలో స్టార్ట్ అయిన ప్రాసెస్ 2025 కూడా ఇప్పుడు ఇంకొక 2 సంవత్సరాలు అయితే మార్చ్ వస్తే 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోతాయి. సో 3 ఇయర్స్ అంటే అంత ఈజీ కాదు, చాలా పెద్ద టైము. నేను ఒక మ్యారీడ్ ఉమెన్ని, నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి నా జీవితంలో అంత కష్టాలు పడ్డాను కావచ్చు, కానీ అంత చేంజెస్ అయితే రాలేదు. కానీ అమ్మాయిలు బిఫోర్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ కాని వాళ్ళు మాత్రం 3 ఇయర్స్ నేను ఇంట్లోనే కూర్చొని అంటే ఇక పేరెంట్స్ ప్రెషర్ ఉంటుంది కదా, మ్యారేజ్ చేసుకో అని చెప్పేసి చాలా ఉంటాయి. అట్లనే మగవాళ్ళు అయితే చాలామంది వీటి మీద హోప్స్ పెట్టుకొని ఉన్నవాళ్ళు స్టిల్ 30+ వచ్చినా 32+ వచ్చినా కూడా పాపం నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. సో ఇట్లాంటి సినారియోస్ అనేటువంటిది అంటే రియల్గా చూస్తేనే తెలుస్తుంది కదా. మన ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పటికిప్పుడు జాబ్ చేయమని నేను అనను. కాకపోతే మీకు ఇంకేమైనా ఆప్షన్స్ ఉంటే ట్యూషన్స్ చెప్పుకోవచ్చండి. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది సిస్టర్స్ బ్రదర్స్ ట్యూషన్స్ చెప్తారు. మనకు అంటే ఏమంటారు, నిజాయితీగా మనము ఇంత ఇన్కమ్ వచ్చేటి ఇప్పుడు ట్యూషన్స్ చెప్పుకుంటే కూడా 30-40 వేలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. అంటే సాఫ్ట్వేర్ జాబ్తో ఈక్వల్గా సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఇనిషియల్గా సాఫ్ట్వేర్లో 25 to 30 వస్తాయి, మరి మేబీ ఇప్పుడు ఎంత వస్తుందో చెప్పలేము. ట్యూషన్స్ చెప్పుకుంటూ కూడా కొంచెం టైం
కేటాయించుకుంటా కూడా మనము అంత మనీ ఎర్న్ చేయొచ్చు. ఇనిషియల్ డేస్లో ఒక 10,000-15,000 వచ్చినా చాలు కదండి. అట్లీస్ట్ ఇంట్లో మరీ ప్రతిదానికి మనం బుక్ కొనాలన్నా, పెన్ను కొనాలన్నా అడగలేం కదా. సో అది కూడా కరెక్ట్ కాదు. మన పేరెంట్స్ అయినా మన బాధ్యతను ఎంతగానో మోస్తారు చెప్పండి. ఆ ఏజ్లో మనం వాళ్ళని చూసుకోవాల్సిన టైంలో వాళ్ళని ఇంకా మన మీద పెట్టండి అనడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి సిస్టర్స్, మీరు కనుక ఇన్ కేసు సిస్టర్స్ అయితే మ్యారేజ్ అయిన వాళ్ళైతే మాత్రము మీరు పనులు చేసుకొని, అండ్ చాలామంది అక్క మేము కూడా మీలాగా యూట్యూబ్ రన్ చేయాలని అనుకుంటున్నానంటే యూ కెన్ స్టార్ట్ యూట్యూబ్ అండి. నేను ఎవరిని నో అని చెప్పను. మీకున్న స్కిల్ మీద మీరు యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేసుకోవచ్చు. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఇన్కమే, కాకపోతే టైం టేకింగ్. నాకు 4 years అయింది నేను ఛానల్ స్టార్ట్ చేసి. సో 3 years తర్వాత నుంచి నాకైతే కొంచెం 3 years కూడా కాదు, 3.5 years తర్వాత నాకు ఇన్కమ్ జనరేషన్ అనేటువంటి స్టార్ట్ అయింది. సో నేను కూడా అందుకే మరి అంటే ఒక్క రూపాయి కూడా సంపాదించకుండా మనం వెచ్చించాలి, ఒకళ్ళ దగ్గర నుంచి వాళ్ళు డబ్బులు ఆశించాలంటే ఇట్స్ నాట్ కరెక్ట్. సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ అండి. యూపీఎస్సీకి కూడా అంతేనండి. ఇంకా అంటే నార్మల్గా ఫ్రెషర్స్ కొత్తగా మన ఛానల్లో ఉన్న వాళ్ళు కూడా ఆల్రెడీ గ్రూప్ 1కి స్టార్ట్ చేశారని చెప్పేసి కొంతమంది చెప్పాను కదండి. సో వాళ్ళకి కూడా నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను. మీరు అంటే నేను చేసిన కొన్ని మిస్టేక్స్ ఉన్నాయండి నా లైఫ్లో. సో ఎట్లాగో మన ఛానల్లో ఉన్న వాళ్ళకి అది యూజ్ అవుతుంది. సో నేనేంటిదంటే కంటెంట్ ఇస్తాను, వీడియోస్లో అన్నీ చెప్తానండి. అంటే లైఫ్ కొన్ని థింగ్స్ ఏంటి అంటే కొంతమంది చెప్పకనే కొన్ని నేను రాంగ్ స్టెప్స్ చేశాను. ఆఫ్టర్ అంటే కెరీర్ ఎంచుకునే విషయంలో కొన్ని రాంగ్ స్టెప్స్ చేశాను. సో మేబీ దానివల్ల కూడా నేను స్టిల్ ఇప్పటికీ సఫర్ అయ్యాను. సో నాలాగా ఎవరు సఫర్ అవ్వకూడదు అని చెప్పేసి అది కూడా చెప్తాను కమింగ్ వీడియోస్లో. సో వీడియో ఏదైనా సరే చూడండి, ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రతి దాంట్లో కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉన్నాయా, కంటెంట్ ఉన్నాయని కాకుండా కూడా మనకు తెలిసిన కొన్ని విషయాలు, మనకు ఎవరు చెప్పలేని విషయాలు. అంటే కొంతమంది ఇప్పుడు నాకు సిస్టర్ ఉంటే ఈ విషయం నాకు చెప్పుండేది కదా అని చెప్పేసి చాలామంది అనుకుంటారు కదా. సో ట్రీట్ మీ యాజ్ యువర్ సిస్టర్. సో ఒక వెల్ విషర్ లాగా అనుకోండి. సో చెప్తాను ఏంటిదంటే అంటే మెయిల్ చేసి అడుగుతూ ఉంటారండి కొంతమంది, ఇట్లా చెప్పండి అక్క, నాకు ఇంట్లో ప్రెషర్ ఉంది అని చెప్పేసి అడిగే వాళ్ళందరినీ చూసినప్పుడల్లా నాకు బాధ అవుతుంది. సో ఎందుకు మనం చెప్పకూడదు అని చెప్పేసి అనుకుంటా, అందుకనే చెప్తున్నాను, అంతకుమించి ఏం లేదండి. సో అంతే. మీరు స్టిల్ అంటే బ్లైండ్గా నేను గ్రూప్ 1 మీదనే గ్రూప్ 2 మీదనే కూర్చుంటాను అని చెప్పేసి వచ్చి గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యి టైం అంతా అయిపోయిన తర్వాత మనకు వాల్యుబుల్ టైం అనేటువంటిది గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత 20 to 30 అనేటువంటిది ఏజ్ చాలా గోల్డెన్ పీరియడ్. ఈ పీరియడ్లో కెరీర్కి కొంత ఇయర్ మాత్రమే ఇవ్వాలి, పర్సనల్ లైఫ్కి కూడా కొంచెం ఇవ్వాలి. అంతేగాని మొత్తం నేను యూపీఎస్సీ రాసే వాళ్ళైతే 6 attempts, ఎట్లా అంటే బిఫోర్ మ్యారేజ్ లేడీస్ 28-29 దాకా రాస్తూనే ఉంటారు. కొంతమందికి 7 attempts అట్లా కూడా ఉంటాయి కదా, 9 attempts అట్లా రాస్తూనే ఉంటారు. అమూల్యమైన టైం అంతా వేస్ట్ చేసుకుంటారు. ఎక్కడ దేనికి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలి. నేను యూపీఎస్సీ కూడా చేయాలి అని అనుకున్నప్పుడు 2 attempts ఇస్తాను, తర్వాత నేను గ్యాప్ తీసుకుంటాను, వేరే దానికి షిఫ్ట్ అవుతాను, అట్లా అనుకోవాలి. అంతేగాని నేను దీని మీదనే 6 attempts ఇచ్చుకుంటా పోతాను, కంటిన్యూటీ మిస్ అవుతా, అసలు అట్లా చేయకూడదు. అది రాంగ్ స్టెప్. మీరు చేశారు కదా అని మీరు అనొచ్చు. నా లైఫ్ అనేటువంటిది మూవ్ ఆన్ అయితేనే ఉంది. 2016లో మ్యారేజ్ అయింది, నా అటెంప్ట్స్ అన్నీ అయిపోయినాయి. కానీ నాకు 2 పిల్లలు, మ్యారేజ్ అయింది, పిల్లలు వచ్చారు. సో ఇప్పుడు నా పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారు. సో ఇట్లా ఈ వేలో లేడీస్ కూడా ఎవరైనా ప్లాన్ చేయాలనుకుంటే ఇట్లా చూసుకోవడం బెటర్ అని అనిపిస్తుంది నాకు. సో అంతేనండి. ఇంకో ఆల్టర్నేట్ మాత్రం చూసుకోండి, దీని మీదనే కూర్చోకండి. మీకు ఇంకేమైనా ఆప్షన్ ఉంటే స్కూల్లో కానీ ఇంకా కాలేజెస్లో కానీ చాలా ఆప్షన్స్ ఉంటాయి. చాలామంది గ్రాడ్యుయేట్సే ఉన్నారు కాబట్టి గ్రూప్ 1కి అంటే గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు. సో నన్ను అడిగితే మాత్రం ఇంకా ఇంకేదైనా ఆల్టర్నేట్ ఆప్షన్ చూసుకుంటూ గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వండి. సో అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ అండి.